ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన జూలై నెల యొక్క రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్‌ను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుందిగా వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి? అందరికంటే ముందుగా ఫాస్ట్‌గా బుక్ అవ్వాలంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా అన్ని అర్జిత సేవలు మరియు మిగతా దర్శన టికెట్లు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారి కోసం ఆన్లైన్‌లో విడుదల చేసే రూమ్స్‌ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు వచ్చే నెల అనగా మే నెలలో స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకునే వారి కోసం ఆన్లైన్‌లో విడుదల చేసే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్‌ను, దర్శన టికెట్స్‌ను ఏ విధంగా బుక్ చేసుకోవాలి? వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి? ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం జూలై నెలకు సంబంధించిన టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది టీటీడీ. వాటిలో తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్‌లో సుప్రభాతం, అర్చన, తోమాల సేవ ఈ టికెట్స్ అన్నీ అయిపోయాయి. అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్‌కి సంబంధించిన టికెట్స్ కూడా కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. మరియు సీనియర్ సిటిజన్స్ సంబంధించిన టికెట్స్ కూడా అయిపోయాయి. శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ కూడా అయిపోవడం జరిగింది. అదేవిధంగా అంగప్రదక్షిణ టికెట్స్ కూడా కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. ఈ జూలై నెలకు సంబంధించిన టికెట్స్ పూర్తిగా అయిపోవడం జరిగింది. అయితే ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్‌ను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి టికెట్స్ అయినా కూడా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ.గవర్నమెంట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ టికెట్స్‌ను రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్‌ను జూలై నెలకు సంబంధించిన టికెట్స్‌ను ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌లో ఉంచడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేస్తాను. చెక్ చేయండి. ఈ టికెట్స్‌ను టీటీడీ మొబైల్ యాప్ ఉపయోగించి ఏ విధంగా బుక్ చేసుకోవాలి? అదేవిధంగా టీటీడీ దేవస్థానం.ఏపీ.గవర్నమెంట్.ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఉంచడం జరిగింది. చెక్ చేయండి. అయితే ఈ టికెట్స్‌ను ఒక మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా 10 గంటలకు లాగిన్ అయ్యి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ముందే ఒక పేపర్‌పై రాసి పెట్టుకుంటే టికెట్స్ విడుదలైన వెంటనే ఫాస్ట్‌గా డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి బుక్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఏవేవి అంటే ముందుగా ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన పేర్లు, ఏజు, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదేవిధంగా ఆధార్ నంబర్స్ ఎంట్రీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎంట్రీ చేసి పెట్టుకున్నాక మనకు ఎవరైతే బుక్ చేస్తున్నారో వారికి సంబంధించిన జనరల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఈ రూ. 300 దర్శన టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కూడా ఎవరైతే బుక్ చేస్తున్నారో వారి మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి పైన ఈ 30 రోజుల గ్యాప్ ఉండాలి దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి. కాబట్టి ఈ విషయాలు కూడా ముందే చూసుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ముందుగా ఈ టికెట్స్ 10 గంటలకు విడుదలవుతాయి కాబట్టి 10 గంటలకు ఎగ్జాక్ట్‌గా లాగిన్ అయిన తర్వాత ముందుగా ఏ డేట్‌కి వెళ్తున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంతమంది వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, ఇలా 6 వరకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డేట్‌లో ఏ సమయానికి ఎక్కువ ఏ టైమ్ స్లాట్‌లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకోవడం వలన మనకు ఎర్రర్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్న టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాత్రి 8, 9, 10 ఈ సమయాల్లో ఎక్కువ టైమ్ స్లాట్స్ అం అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే ఖచ్చితంగా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్న టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే ఫాస్ట్‌గా
బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టికెట్స్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానెల్‌లో ఉంచడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. కామెంట్ బాక్స్‌లో కూడా ఇస్తాను. చెక్ చేయండి. ఇక 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి సేమ్ టైమ్‌లో ఇంకో నెంబర్‌పై లాగిన్ అయ్యి ట్రై చేస్తే ఖచ్చితంగా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ 8 మంది ఉంటే ఒక మొబైల్ నెంబర్‌పై నలుగురు, మరో మొబైల్ నెంబర్‌పై నలుగురికి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేసి బుక్ చేసుకోవడం బెటర్. అదేవిధంగా 12 సంవత్సరాలలోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు కాబట్టి 12 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ 12 సంవత్సరాలలోపు వారికి మనం దర్శనానికి వెళ్ళే సమయంలో ఆధార్ కార్డ్ క్యారీ చేయాల్సి ఉంటుంది ఏజ్ గ్రూప్ కోసం. ఇక ఈ విధంగా ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వారు ఏ టైమ్ స్లాట్‌లో బుక్ చేసుకుంటారో ఆ టైమ్ స్లాట్ ప్రకారమే ప్రస్తుతం తిరుమలలో దర్శనానికి అలౌ చేస్తున్నారు కాబట్టి కేవలం ఒక గంట ముందు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఒక గంట ముందు లేదా ఒక గంట తర్వాత అలౌ చేయడం జరుగుతుంది కాబట్టి ఏ టైమ్ స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనానికి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. ఇక అన్ని అర్జిత సేవలు మరియు దర్శన టికెట్స్, అంగప్రదక్షిణ టికెట్స్ బుక్ చేసుకున్న వారి కోసం ఆన్‌లైన్‌లో విడుదల చేసే రూమ్స్‌ను ఈ ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయండి. ఈ రూమ్స్ అయినా, దర్శన టికెట్స్ అయినా, అర్జిత సేవ టికెట్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ముందుగా దర్శన టికెట్ గానీ, అర్జిత సేవ గానీ, అంగప్రదక్షిణ గానీ, సీనియర్ సిటిజన్ టికెట్స్ గానీ ఏ మొబైల్ నెంబర్‌పై అయితే లాగిన్ అయ్యి బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్‌పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఒకరు ఉంటే రూమ్ ఇవ్వరు కాబట్టి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే మాత్రమే ఈ రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెళ్లి కాని జంటలకు కూడా రూమ్ ఇవ్వరు పైన తిరుమల కొండపైన. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకరు లేదు మరియు పెళ్లి కాని జంటలకు రూమ్ అలౌడ్ చేయడం జరగదు. ఇక మనం తిరుమల రూమ్ బుక్ చేసుకోవాలంటే కొండపైన అయితే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతి అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండపైన రూమ్ కావాలంటే తిరుమలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం మనకు 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అందులో ముందుగా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాటు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాటు, సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఒక స్లాటు. ఈ విధంగా మొత్తం 4 స్లాట్లు ఉంటాయి. 12-6, 6-12, 12-6, మళ్ళీ 6-12 ఈ విధంగా 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమల కానీ, తిరుపతి కానీ చేరుకుంటారో ఆ టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ టైమ్ స్లాట్ దాటితే మనకు రూమ్ ఇవ్వడం జరగదు కాబట్టి ముందే మనము ఏ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమల చేరుకునేలా ప్లాన్ చేసుకుంటామో ఆ టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే రూమ్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకరికి రూమ్ ఇవ్వరు మరియు పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వడం జరగదు కొండపైన. ఈ విధంగా టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకున్నామో ఆ దర్శన టికెట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవారి కళ్యాణోత్సవం లేదా ఉంజల సేవ ఇవి సెలెక్ట్ చేసుకుంటే అర్జిత సేవ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే వారి ఎలక్ట్రానిక్ డిప్ లక్కీ డిప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ వారికి సంబంధించిన కోటా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం వారు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ బుక్ చేసుకుని ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ₹50 రూమ్లు, ₹100 రూమ్లు మరియు ₹1000 రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనకు రూమ్ తిరుమల కొండపైన అయితే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాలి. కొండ కింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 టైమ్ స్లాట్లు ఉంటాయి. 12 గంటల నుంచి 6 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. ఈ విధంగా 4 టైమ్ స్లాట్లు ఉంటాయి. ఈ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నామో ఆ దర్శనం టికెట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మే నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ను ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎవరైతే మే నెలలో వెళ్ళాలనుకుంటున్నారో వారు ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఇవి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా కొండ కింద తిరుపతిలోని
అలిపిరి దగ్గరలో గల సప్తగో ప్రదక్షిణశాలలో జరిగే హోమంలో ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది. మీరు ఏ రోజైతే హోమం టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు హోమం జరుగుతుంది. ఆ హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమం తర్వాత మనకు అక్కడ సూపర్వైజర్ మనకు స్టాంప్ వేయడం జరుగుతుంది. హోమంలో పాల్గొన్నట్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకు రూ. 300 ప్రత్యేక ప్రదర్శన క్యూ లైన్ ద్వారా దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది ఏడీసీ సర్కిల్ ద్వారా. కాబట్టి ఈ హోమం టికెట్ కాస్ట్ 1600 ఉంటుంది. ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఒకరికి ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి వీలవ్వదు. ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హోమం కాస్ట్ రూ. 1000 ఉంటుంది. దర్శన టికెట్ కాస్ట్ ఇద్దరికి 300, 300, 600 ఉంటుంది. ఈ విధంగా శ్రీ శ్రీనివాస దివ్యాంగ విశేష హోమం టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ను కూడా ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. కాబట్టి తిరుమలకు సంబంధించిన ఎలాంటి టికెట్స్ అయినా కూడా మనం కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి బుక్ అవ్వదు. ఇద్దరు ఎవరైనా పర్లేదు. కానీ హోమం టికెట్ బుక్ చేసుకున్న వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ హోమం ఎక్కడ జరుగుతుంది అంటే కొండ కింద తిరుపతిలోని అలిపిరి మెట్ల దగ్గర సప్తగో ప్రదక్షిణశాల ఉంటుంది. అందులో జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొన్న తర్వాత మనకు అక్కడ సూపర్వైజర్ స్టాంప్ వేయడం జరుగుతుంది దర్శన టికెట్ పైన. మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకు దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది ఏడీసీ సర్కిల్ రూ. 300 ప్రత్యేక ప్రదర్శన క్యూ లైన్ ద్వారా. ఈ టికెట్ కలిగిన వారికి 3 నుంచి 4 గంటల దర్శనానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ హోమం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. కొండపైకి వెళ్ళిన తర్వాత మనకు వీకెండ్ కాకపోతే ఖచ్చితంగా రూమ్ దొరికే అవకాశం ఉంటుంది ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఇక జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ టికెట్లను ఈ ఏప్రిల్ 25 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్లు కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం ద్వారా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. స్వయం సేవ ఎవరైతే వెళ్ళాలనుకున్నారో గ్రూప్గా వెళ్ళవచ్చు. గ్రూప్గా వెళ్ళాలంటే 10 నుండి 15 మంది వెళ్ళాల్సి ఉంటుంది. లేదా సింగిల్గా వెళ్ళాలనుకునే వారు సింగిల్గా కూడా వారి మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి ఈ సేవ బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. కేవలం మేల్స్ ఉంటే మేల్ ఓన్లీ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఫాస్ట్గా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ శ్రీవారి సేవా టికెట్లు కూడా ఈ విధంగా ఈ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రదర్శన టికెట్స్ను ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా ఏదైనా దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్ను ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా మే నెలలో ఎవరైనా వెళ్ళాలనుకున్న దర్శనం కోసం వారి కోసం శ్రీ శ్రీనివాస దివ్యాంగ విశేష హోమం టికెట్స్ను ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా ఎవరైతే జూన్ నెలలో శ్రీవారి సేవ స్వయం సేవ వెళ్ళాలనుకున్న వారి కోసం ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.